మన్య జిల్లా సీతంపేట మన ఊరి చెరువులను నీటి వనరులను కాపాడుకోవడమే జలరక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ఈ కార్యక్రమం ముమ్మరంగా ప్రారంభమైనట్లు తెలిపారు. అందులో భాగంగా సోమవారం ఉదయం సీతంపేట మండలం చినబగ్గ గ్రామ పంచాయతీ పరిధిలోని నళిని కృష్ణ సాగరం చెరువు వద్ద క్షేత్రస్థాయి పనులను పరిశీలించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నళిని కృష్ణ సాగరం చెరువు ఆక్రమణలకు గురి కాకుండా ఉండడం కోసం అధికారులు చెరువు చుట్టూ సరిహద్దులను గుర్తిస్తూ పెగ్ మార్కింగ్ గుర్తుగా కర్రలు పాతడం పనులను పూర్తి చేశారన్నారు. ఈ విషయాన్ని ముందే నీటి వినియోగదారుల సంఘం సభ్యులకు తెలియజేసి వారి సమక్షంలోనే పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. లైన్ మేను ఇటుగా పోనండి మొరకడ వేసుకుని రావణ పాలకూర సార్ ఇటేసేయండి సార్ ఇటేసేయండి చూడండి కొంత దాటేస్తుందండి మొత్తం రాజు బస్సు తీయండి సైడ్ ఉండండి.
మీరు అందుకోర్రా మధ్య నా అమ్మకం మొయ్యేస్తారా మీరు అందుకోరా మొత్తం మేడం గారి చేత మోయించిన మొయ్యేస్తారా అంత అందుకోండి మీరు మళ్ళా మాకు మొత్తానికి 4-5 పంచాయతీలకు వాట్సాప్లోనే ఏం కావాలని అడగదు. డిఏ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఫోన్లో నుంచే పెట్టుకోవాలి. అన్ని తీసేస్తున్నారు ఆ పోస్టులకి నెమ్మదిగా. డిఏ ఉండరు. మీ మొబైల్లోనే మీకు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. వాట్సాప్ గవర్నెన్స్ అని వాట్సాప్లో అడిగితే వచ్చేస్తారు. సర్టిఫికేట్లు కావాలన్నా పట్టాదారు పాస్ పుస్తకాలు కావాలన్నా ఏం కావాలన్నా వాట్సాప్లోనే. ఇంకా సెక్రటేరియట్ స్టాఫ్ ఉండరు ఇంకా దాని మీద. ఫారెస్ట్ అప్రూవల్ ఇచ్చేసాము, చేయించుకోండి. శాంక్షన్ చేసాము, మొన్న క్లియర్ చేసాము మేము. ఇప్పుడు వేయించేసుకుంటాం. దగ్గర నోట్ చేసుకొని నాకు కంప్లీట్ అయినా ఫోటోలు పెట్టండి. మీరు కంప్లీట్ కాకపోతే ఒక నెల రోజుల తర్వాత నాకు కనిపించండి. ఒకసారి ఎవరిని ఒక్కరు చేయించేస్తాం. పర్మిషన్ ఇప్పించాం, ఫారెస్ట్ పర్మిషన్ ఇచ్చేసాము. ఇప్పుడు వర్క్ చేయించుకొని పని కాకపోతే నాకు ఒక నెల తర్వాత చెప్పండి. ఒక నెలలో పని అయిపోయింది. లోతైతే చేయాలి. తర్వాత చెరువు అయితే మొత్తం లోతు చేయాలి. మళ్ళీ మాట్లాడాలి. చెరువును మంచి చెరువులాగా ఉంచి నీళ్ళు అయితే కనపడాలి. మట్టి అంతా ఎంత కూడిపోయింది చూడండి. చెరువుని పొలాలు ఎవరు కొట్టేది ఎవరు మందు ఇటువైపు అటువైపు వ్యవసాయం స్టాఫ్ ముందు రండి. ఎంపీడీఓ గారు కరెంట్ ఎవ్రీడే ప్రాబ్లం సార్, చాలా ఇబ్బంది. ఇక్కడ మాకు అందుబాటులో పిహెచ్ కరెంట్ ఆల్రెడీ కరెంట్ 8 గారికి కూడా నేను కంప్లైంట్ చేశాను సార్. కస్టమర్ కేర్ నుండి అక్కడ కూడా కంప్లైంట్ చేశాను సార్. రెస్పాండ్ అవ్వట్లేదు. ఈ పంచాయతీ పరిధిలో వాళ్ళందరూ కూర్చోబెట్టి ఒకసారి కొడితే ఇక్కడ రానివ్వకుండా పెట్టిస్తాను. తీర్మానం పాస్ చేయండి పంచాయతీలో, కొట్టడానికి వీల్లేదని. ఎలక్ట్రికల్ సమస్య చెప్తున్నారు. ఎక్కడ హెల్పర్ ఎక్కడ? రోడ్డా? అవును సార్. ఒక్క నిమిషం, ఐడియా ఉందా సార్? చిన్నబాగ్ జంక్షన్ నుండి దిగువ సంఖ్యలో వరకు రోడ్డు సార్ అప్రూవల్ అయింది సార్. బొండి దగ్గర వరకు వేసి పైన ఆపేశారు సార్. వాళ్ళకి ఏదైనా వాళ్ళు ఉన్నోళ్ళు కూడా గిరిజనులు కాబట్టి ఏదైనా ఆల్టర్నేటివ్గా జీవించాలి. ఎవరో చెడిపోతారు. చేద్దాం. లైవ్లీహుడ్ మీద ఫోకస్ చేయండి. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడండి. మీతో సంప్రదించి ఎక్కడైనా అసైన్మెంట్ భూములు ఉంటే పూర్తిగా ఎవరికి పట్టాలేకపోతే ఒకసారి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే ఐడెంటిఫై చేయండి. వాళ్ళు మొత్తం చదిరించుకొని వాళ్ళు దున్నుకోవడానికి పట్టాలు ఇస్తాం. ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేయండి, ఇస్తాం. మీరు కొంచెం ఖాళీ ఉండేది చూస్తే రిజర్వ్ ఫారెస్ట్ ఇవ్వలేము. మేమే